కేంద్ర ప్రభుత్వము ఈ నెల ఆఖరిలో కానీ ఫిబ్రవరి మొదటి వారంలో కానీ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతుంది. ఈ కేంద్ర బడ్జెట్ అనేది ఒక రకంగా మంత్రగారడి మాదిరిగా ఉంది తప్ప ఈ బడ్జెట్లోన ప్రజానికానికి సామాన్య ప్రజానికానికి అందడం ఫలాలు అందడం లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాము. ఎందుకోసమంటే గతంలో కూడా బడ్జెట్ చూసినాం. బడ్జెట్ చూస్తే మన ఉదాహరణకి మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించిన దాంట్లో కూడా బడ్జెట్లో ఏం నిధులు కేటాయించే ప్రశ్న లేదు. ఆ నిధులు కేటాయించే బడ్జెట్లో కూడా ధరలపైన అంటే నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఆ ధరలను నియంత్రించడానికి ప్రభుత్వ పరంగా ఏం చేస్తుంది దాన్ని ఊసేలేదు. అట్లా ఇప్పుడు పెట్రోల్ డీజిల్ రేట్లు అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ రేట్లు బాగా తగ్గినాయి. దానికి అనుగుణంగా మన రేటు మనం కూడా ఇక్కడ పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ఇటువంటి ధరలు తగ్గాల, కానీ వాళ్ళు తగ్గించే దాంట్లో కూడా బడ్జెట్లో ఎటువంటి లేదు. అంటే మసిపూసి మారడికాయ చేసే పద్ధతిలోన ఈ బడ్జెట్ ఉందని చెప్పి కూడా మనం ఈ సందర్భంగా గుర్తించాల. అట్లే ఈరోజు పోయినసారి బడ్జెట్లోన మన అమరావతి రాజధాని నిర్మాణం కోసం బడ్జెట్లో నిధులు కేటాయించాలి, ఏదో అప్పులు ఇస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఈరోజు ఒక 11,000 కోట్లు, ఇంతకుముందు ఒక 15,000 కోట్లు, ఇవన్నీ కూడా ప్రపంచ బ్యాంకు ద్వారా అప్పిస్తున్నారు. కానీ బడ్జెట్లోన రాజధాని అభివృద్ధి కోసం నిధులు కేటాయించే పరిస్థితి లేదు.